హలో అండి, మళ్ళీ ఒక వీడియోతోటి. ఇంకా నేను అందరూ డాక్టర్లు అయిపోతున్నారు ఇవాళ రేపు. ఏ బ్యూటీషియన్ అయినా కూడా డెర్మటాలజిస్ట్ అయిపోతుంది, ఏ బ్యూటీషియన్ అయినా కూడా డాక్టర్ అయిపోతుంది, ఏ బ్యూటీషియన్ అయినా కూడా ఏమంటారు న్యూట్రిషనిస్ట్ డైటీషనిస్ట్ అయిపోతుంది. ఇంకా ఈ వెంకట పెండ్లాం కూడా నల్ల పిల్లననే పెట్టుకొని, నేను నల్లదాన్ననే పెట్టుకొని ఇంక నేను కూడా ఒక బ్యూటీషియన్ అయిపోయా అనుకొని ఈమె చిట్కాలు ఈమె మొదలుపెట్టింది. యూట్యూబ్లో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ ఏమనుకుంటారంటే ఎవరిటి పోతే ఏముంది, మాకు మాత్రం డబ్బులు వస్తే చాలు, వాళ్ళకి రియాక్షన్ రాని మొహానికి ఏదన్నా రాని మాకు సంబంధం లేదు. ఒక ఇది ఉంది తెలుగులో, ప్రోవబ్ అంటే సామెత, ఎంత దోవినా ఎలిక తోలు నలుపే కానీ తెలుపు తిరగదు అనేది. అంతే, ఎంత రుద్దినా కూడా దేవుడిచ్చిన రంగు అది నల్లగానే ఉంటుంది. ఏ రంగుతో పడతామో అది అట్లనే ఉంటుంది. అది తెల్లగా ఎట్లా అయ్యిద్ది? ఏందో వేసుకొని ₹2 ₹3తోటి మీరు ఏందో అయిపోయారు, మేము ఏందో చేసేసామని ప్రతి ఒక్కటే అబద్ధమే. నువ్వు నీ మొగుడు, ఈమె మొగుడు, ఇద్దరు మొగుడు పెండ్లం నోరు తెరిస్తే అబద్ధాలు. ఏం లేదు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే కనుక ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏదన్నా అమ్మగలరు. ₹2 పెట్టి ఇదేదో వేసుకోండి, ఇంతలాగా నేను మిలమల మర్చిపోతానంటే ఆ మిలమిల ఎట్లా మెరుస్తావు? 4 రోజుల తర్వాత 2 రోజుల తర్వాత చూడు. ఆ రుద్ది దేనితో బూడితోటి రుద్దినా కూడా మన స్కిన్ మీద ఉండే డెడ్ సెల్స్ ఉంటాయి కదా, అవి పోతాయి. అదంతా పోయి అదేమన్నా మురికి ఏమన్నా ఉంటే అదంతా పోయిద్ది. ఏది మనం బూడిదేసి రుద్దినా కూడా అదంతా పోయిద్ది. అది ఇప్పుడు ప్రస్తుతానికి టెంపరీగా బియ్యం పిండేసి రుద్దినా కూడా, లేకపోతే వేరేది ఏదేసి రుద్దినా కూడా ఆ డెడ్ స్కిన్ ఉంటుంది కదా, అది తీసేస్తాం అన్నమాట. డెడ్ సెల్స్ అంటారు, వాటిని తీసేస్తాం. అయితే ఈ మెడ కానీ ఇది కానీ ఏది మెడ ఎందుకు నల్లగా అయ్యిద్ది? ఫస్ట్ ఏంటంటే మనం రూట్ కాజ్ తెలుసుకోవాలి. రూట్ అంటే అది మెయిన్ ఎందుకు వస్తుంది ఆ నల్లగా అనేది. అంతా ఏంటంటే అండి, ఇది మెలనిన్ అనేది మనకి చర్మం కింద ఒక పొరలో ఉంటుంది. అది మెలనిన్ అంటే అది మామూలుగా పిగ్మెంటేషన్ తెల్లగా ఉంటే నల్లగా ఉంటే కొంచెం ఎక్కువ ఉంటుంది అంటే మెలనిన్ ఇదే అనమాట. సో ఈ మెలనిన్ గురించి నేను డీప్గా చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే డీప్గా చెప్తే అది చాలా అయిపోయిద్ది. నేను ఇప్పుడు మాట్లాడేది ఈమె గురించి. ఈ మెడ కూడా ఎందుకు నల్లగా అయ్యింది అంటే ఈ మెలనిన్ వల్లనే. అంటే ఈ హార్మోన్స్ రిలీజ్ కావటం, ఎండోక్రైన్ గ్లాండ్స్ కొంచెం ఎఫెక్ట్ పడటం ఈ చర్మం మీద, ఇదంతా అయ్యేసరికి మనకేమయ్యిద్దంటే పిల్లలు పుట్టాక పిల్లలు అట్లా అయినప్పుడు ఏంటి బాడీలో ఉన్న హార్మోన్స్ కానీ ఎండోక్రైన్స్ కానీ అంతా ఇంబ్యాలెన్స్ అయిపోద్ది ఒక్కోసారి. అప్పుడు మనకేమైద్దంటే మెడ నల్లగా కావటము, ఒక్కో దగ్గర నలుపు, మెలనిన్ అనేది ఒక దగ్గర నలుపు కావటం, ఒక దగ్గర తెలుపు కావటం, ఇదంతా బాడీ మెకానిజము. ఆ మెకానిజం చెప్పాలంటే చాలా టైం పట్టిద్ది. అది అర్థం కావాలంటే ఇంకా కొంచెం అంటే లేమ్యాన్ అంటే మామూలు వాళ్ళకి కొంచెం కష్టం. అది అసలు మెయిన్గా నల్లగా అవుతానికి మీకు ఏదో అయిపోయారు, మీకు ఏదో అయిపోయిందని నా భావన మీకు ఏం ఉండాల్సిన అవసరం లేదు. అది న్యాచురల్ బాడీ మెకానిజం అన్నమాట. అయితే దీన్ని ఏం చేస్తారు, ఇది నల్లక పోవాలంటే ఇంకా కొంతమంది బయట నుంచి కార్టికోస్టెరాయిడ్స్ ఆయింట్మెంట్స్ దొరుకుతాయి, అట్లాంటివి అవన్నీ రాస్తూ ఉంటారు. ఓకే, కాసేపటికి తెల్లగా అయ్యిద్ది, మళ్ళీ నలుపు అట్లా అవుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమయ్యిద్ది, ఒక్కోసారి ఇంకా ఇవన్నీ రాస్తూ ఉంటారు కదా, పైనుంచి పూతలు అవి ఇవన్నీ రాసి రుద్దుతూ ఉంటే ఇది 2 రోజులు మంచిగానే ఉంటుంది. మళ్ళీ కొంచెం ఆ పిగ్మెంటేషన్ ఏంటంటే మామూలుగా పిగ్మెంటేషన్ బాడీ మెకానిజంతో వస్తూనే ఉంటుంది. కాబట్టి వీ షుడ్ యాక్సెప్ట్, ఏముంది అక్కడ వస్తే పెద్ద ఏదో అయిపోయేది ఏమీ లేదు, అది కామన్ అన్నమాట కాజ్. ఈమె దగ్గరికి వస్తే ఈమె ఉండటం బ్లాకే ఉంది. ఈమె ఏందో చేసి నేను మీ అందరికీ ఏదో నేను బ్యూటీషియన్ అయిపోతా, ఇంక ఏదంటే ఇవాళ రేపు ఏదో బ్యూటీషియన్ పార్లర్ పెట్టుకొని ఇంకా డాక్టర్ని పెట్టుకుంటున్నారు కదా నిమ్మలంగా. థ్యాంక్ గాడ్ ఈమె ఇంకా పోలేదు. నేను నా భార్యని డాక్టర్ని చేస్తా అంతే, 4 టిప్స్ చెప్పి అని. ఇక్కడ ఏమవుతుందంటే ఎంకడిది చాలా డేంజర్. ఎంకడ ఎన్ని అబద్ధాలంటే అన్ని అబద్ధాలు ఆడతాడు. వీడు ఏం చేసిండు, మా అన్నకు 3 పిల్లలు ఉన్నారు, మా అన్నకు అట్లా ఇట్లా అన్నాడు. తెల్లారి ఆ పెండ్లాన్ ఛానల్లో ఏం చేసిండు, కానీ ఆ పెండ్లి కుదిరిందో మరి ఏందో అయ్యింది. వచ్చి ఏంటంటే ఆ పెండ్లాం తెల్లారదానికి ఇంకా సోకు చేసుకుంటుంది అన్నమాట. తెల్లారి ఏదో పార్టీనో ఏదో ఉంది, అందుకని ఇంకా మొహాన్ని రుద్దుతానికని దానికని ఏదో సోప్ కోసమని ఏదో ఫేషియల్ ప్యాక్ కోసం తయారు చేసుకుంటే ఇంకా ఎక్కడ కూడా వచ్చేసి ఆ పెండ్లానికి అన్ని రుద్ది గిద్ది అంతా ఫేషియల్ చేసేసి ఇంకా చూడండి నా పెండ్లాము మిలమిల మెరుపు తీగలాగా మెరుపుపోతుంది, ఒక అప్సరసలాగా ఊగుతుంది అని అనుకుంటారు. కాకపోతే ఇంక ఏం చేస్తామండి, ఎన్ని నిజాలు చెప్పినా కూడా ఇక్కడ ఏది ఇది కాదు.
ఎందుకంటే వాడి ఫ్యాన్ క్లబ్ ఉంది కదా, ఒకటి ఉంది కదా, ఆ ఫ్యాన్ క్లబ్ ఎంతసేపటికి వాడిని పైకెత్తటమే చేసేది. ఏది చేసినా కూడా వాడిని పైకెత్తిద్ది. నేను ఏమన్నాడు, మా అన్నకు 3 పిల్లలు, మేము అట్లా అసలు పెళ్లి చెడిపోయిందా లేదా తెలవదు ఒకటి. రెండోది వచ్చేసి ఏంటంటే, మేము తాడిపత్రి పోతున్నాం, అసలు ఏమయ్యింది అనేది చెప్పకుండా లాస్ట్కి ఏమైంది, చూసే వాళ్ళని తిట్టి పడేసిండు. మీ వల్లనే మీరు అట్లా, మీరు ఇట్లా, మమ్మల్ని ఇట్లా అంటున్నారు, అట్లా అంటున్నారు అనుకుంటే చూసే వాళ్ళని కూడా 4 తిట్లు తిట్టిండు. మా సబ్స్క్రైబర్స్ కాదు అంటే, మరి మీరు చూసేదే ఎక్కువ మీ సబ్స్క్రైబర్లు, కానీ మా సబ్స్క్రైబర్లు కాదు వేరే వాళ్ళు అట్లా అంటున్నారు, మాది డ్రామా అంటున్నారు. అంటే మరి నిన్న డ్రామా కాకపోతే ఏంది, ఏదో ఏడ్చుకుంటాం, నీకేమయ్యిందని, మీ అన్న పెళ్లి చెడిపోయిందని, అసలు చెడిపోలేదని మళ్ళీ ఇవాళ వీడియో పెట్టి అది దాని మీద కూడా మాట్లాడతా. కానీ చెడిపోని పెళ్లికి చెడిపోని ఏం దాని మీద ఏడ్చి నీ అన్న పెండ్లావను, అన్న విడిపోతే నువ్వు ఏడవాల్సిన అవసరం ఏముంది, నువ్వు కన్నీరు కాల్చేసి ముక్కు జీతాల్సిన అవసరం ఏముంది. ఇంకా దీనికి లక్షలు వచ్చి చూసిపోతుంటారు. ఇదే కదా, అబద్ధానికి అభిమానులు ఎక్కువ కదా, నిజానికి శత్రువులు ఎక్కువ. అబద్ధానికి అభిమానులే ఎక్కువ ఉంటారు, నిజం చెప్తే వాళ్ళకి శత్రువులు ఎక్కువ ఉంటారు కదా. అది అబద్ధం ఏంది ఇట్లా చెప్తున్నావు అని అంటే దానికి శత్రువులు అయిపోతారు. మా యాంకర్ని ఏమో అంటున్నావు, మా యాంకర్ ఏ అబద్ధం చెప్పినా కూడా ఇదే నేను ఇది కరెక్టే అని. ఇంకా నిన్న కూర్చొని నా పెండ్లాంటి తయారు చేసిందంటే, నా పెండ్లం సోకు ఉంటుంది, రేపు పెండ్లి పెటాకులు కాలేదు, మరి ఏమవుతుందో అన్ని అబద్ధాలు. ఏంటంటే అసలు ఇంకా దాన్ని, ఈయన ఛానల్ అంటే ఏం లేదు, పాడిందే పాటరా పాసి పండ్ల దాసరా అన్నట్టుగా ఇంక చెప్పిందే చెప్తుడు. అదేంది, నా అన్న పెండ్లి పెటాకులు అయిపోయింది, తర్వాత కడుపు ఇది. ఇంకా ఏం చేస్తావు, ఎట్లుందంటే నాటకాలలో నన్ను మించినోడు లేడు అన్నట్టుగా ఉండడు యాంకరు. నేను ఏ నాటకం అన్న ఆడతాను, మీరు చూస్తున్నారు కదా అని. అందరు ఇదేందిరా ఇట్లా చేస్తున్నావు, ఇది అబద్ధం కదా, ఇట్లా చేస్తున్నావు అని అంటే వాడికి ఏమీ లేదు. అసలుకి దున్నపోతు మీద వాన పడుతుంది, దులుపుకొని పోయిద్ది కదా. ఆ టైంలో మీరు ఏమని అనుకోండి, నేను పెండ్లంట, తర్వాత ఏదో అంట, ఇదంట, అదంట, పెండ్లంట, హడావిడి చేస్తా, తర్వాత ఏదో చేస్తా అని. చూద్దాం, ఇంకొక వీడియో కూడా పెట్టిండు కదా, ఆ వీడియోది కూడా అసలు దానికి ఎక్కువ క్లాస్ తీయాలి యాంకర్కి. అది మళ్ళీ నేను ఏందో చేస్తున్నా, ఏదో ఇది చేసేస్తున్నా, ఏదో ఏంది నా అన్నకి ఏదో పెళ్లి చేసేస్తున్నా అన్నట్టుగా మళ్ళీ ఇంకొక వీడియో పెట్టిండు కదా ఇవాళ. నా అన్న కాదు, అన్న సొంత ఇంట్లో పెళ్లి అంటే మరి కింద పోర్షన్లో వీడు పై పోర్షన్లో అన్న కట్టుకున్నాడో ఏందో, లేకపోతే ఏమవుతుందో. ఈడ వేసుకుంటూ తిరుగుతూ ఉన్నాడు, కానీ ఏది నిజం లేదు, అన్నీ అబద్ధాలే. కాసేపు ఇంకా తయారై కూర్చొని ఉందనమాట. నిన్నంతా బాగా పూసుకుంది కదా, 2 రూపాయలతో నేను పూసుకుంటున్నా, ఒళ్ళ ఏంది నా మొహం అంతా ఇది చేసుకుంటా అనేసి. ఇంకా ఇప్పుడేమో ఇంకా తయారై కూర్చుందనమాట. ఇంకా ఎవరు వస్తారో ఏందో అది కూడా చూపిస్తాడు, అవి చూపించడు. ఎందుకంటే అది డ్రామా అని తెలిసిద్ది కదా, అవి చూపించడు. మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళమ్మని చూపించడు. ఎంతసేపటికి ఏడుపు ఇది. అందుకే వీళ్ళు ట్రోల్ చేసేది. అందరు వచ్చేసి వీడిని ఎందుకు ట్రోల్ చేస్తున్నారని. ఆమె చేసేదానికి నేను కూడా రేపటి నుంచి బ్యూటీ టిప్స్ చేస్తే ఎక్కువ మంది చూసేటట్టున్నారు, మామూలు వాటి కంటే కూడా. ఆ బ్యూటీ టిప్స్లో ఎవరు పెడుతున్నారు కామెంట్స్, ఎట్లా పెడుతున్నారు, అక్క నువ్వు ఇట్టెట్ట చేయాలా, అక్క ఇది ఎట్ట చేయాలా, అక్క నా ఏంది నా హెయిర్ గ్రోత్కి ఏం చేయాలంటే ఆ హెయిర్ గ్రోత్ ఎంతో బాగుందా, ఏమేమో చెప్తారు. ఆమె ఒక పెద్ద బ్యూటీ పార్లర్, ఆమె పెద్ద డర్మటాలజిస్ట్, హెయిర్ స్పెషలిస్ట్ అన్నట్టుగా అందరూ అక్క ఇది ఎట్లా చేయాలి, అక్క నేను ఇట్లెట్లా కావాలి, అక్క అట్లా నేను తెలుపు ఎట్లా కావాలంటే ముందు ఆమె శరీరాన్నే ఆమె తెలుపు చేసుకోలేక వస్తుంది. తెలుపు చేసుకోలేకనే నల్లపిల్ల అని పెట్టుకుంది. ఏది ఎంత తెల్లగా అయ్యింది. మీరు కూడా రుద్దుకోండి, ఏదో దొరికిద్ది అంతా పెట్టి రుద్దితే అదే అయిపోయింది, అంతేగాని అదో ఏదో అంటారు. కాకపోతే ఈ మధ్య కొంచెం విటమిన్ ట్యాబ్లెట్స్ పెట్టుకొని రుద్దుతున్నారు. అదే వాటికే ఎక్కువ మంది చూస్తున్నారు. మంచి మాటలు మంచిగా చెప్తే దానికి ఎవరు చూడట్లేదా ఏముంది అనేసి అన్ని పైన మెలమెల మెరుపులతోటి చూపిస్తుంటే లోన్ లటారం పైన పటారం అన్నట్టుగా చూపిస్తే కానీ అబ్బా ఇట్లుంది కదా, అయితే మేము కూడా ఏదో చేసేసి అక్క నువ్వు టిప్స్ చెప్పు అని అంటే ఆమె డాక్టరా, ఆమెకి ఏమన్నా తెలిసిద్దా, ఆమె చెప్పిన టిప్ ఏదైనా వికటించి మీ చర్మం ఎర్రగా అయిపోయి మీ చర్మం మీద ఏదైనా ఎలర్జీ వస్తే ఏమీ లేదు. ఇప్పుడు నాకు అదే అనిపిస్తుంది. నేను కూడా రేపటి నుంచి ట్రిప్స్ మొదలు పెడితేనే బోల్డ్ ఎంతమంది వచ్చేసి అని ఎక్కువ చూస్తారేమో. టిప్స్ మొదలు పెట్టకుండా ఏదో మామూలుగా చెప్తే బ్యాడ్ కామెంట్స్ పెట్టటాలు, అది ఇది అనుకుంటానటాలు. మరి వాళ్ళు చేసే ఏషియాలన్నీ ఇట్లున్నాయి కాబట్టే ట్రోల్ చేస్తున్నాం, లేకపోతే ఎందుకు చేస్తాం. నోరు మూసుకొని మేము కూడా కూర్చుంటాం. 2 రోజులు చేయలే కదా,
ఇప్పుడు ఈ వెంకట పెండ్లాంది ఇట్లా ఉంది, వాడు అట్లా ఉన్నాడు. ఓ మా అన్నకు వస్తున్నారు మేము ఇట్లని, వాడు ఇంకా డ్యాన్స్ వేస్తున్నాడు. ఇంకా ఆత్రం ఏందో మరి, వాళ్ళ అన్న కంటే కూడా వీడికి ఎక్కువ ఆత్రం ఉంది. అదేదో అంటారు కదా, ఆత్రం పెళ్లి కొడుకు అత్త మెల్లో తాళి కట్టినట్టుగా ఉంది వీడి ఆత్రం. వాళ్ళ అన్నకి ఆత్రం లేదు, వాళ్ళ అన్నను చూపించట్లేదు, కానీ వీడు మాత్రం పెద్దగా ఇట్లా అట్లా అనుకుంటే ఇది మొగుడు పెండ్లాం వచ్చేసి ఒక దాన్ని పెట్టేసి కెమెరా పెట్టేసి మేము ఇట్లా అట్లా అని వాడి కథలతోటి, వాడి హెడేక్తో ఏదేదో వేషాలతోటి, ఆ వేషాలు కూడా చూడబుద్ధి కావట్లేదు, అట్లా ఉన్నాయి. అది చిల్లరగా చెత్తగా ఎంత అన్ని కథలే, ఎన్ని డ్రామాలే, మళ్ళీ డ్రామా అంటున్నారు మమ్మల్ని అనేసి చూసే వాళ్ళని పట్టుకొని వ్యూయర్స్ని తిట్టి, ఏందో వీడిది అంత పిచ్చి పిచ్చిగా ఉంది. చూద్దాం ఇంకేమేం డ్రామా చేస్తాడో. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ వస్తాను. మీకు ఏమైనా కామెంట్స్ ఏమైనా చేసేసి విని ఒక 4 తిట్లు అన్న ఉంటే చెప్పండి, నేను కూడా తిట్టేస్తాను. ఓకేనా? ఓకే అండి, బాయ్. మళ్ళీ వీడియోతో వస్తా.